గా ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి వచ్చినటువంటి న్యూ గైడ్ లైన్స్ అసలు ఎందుకు ఇవి వచ్చాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకుంటున్నారు యాజ్ అన్ అడ్వకేట్? యాజ్ అన్ అడ్వకేట్ చెప్పాలంటే అమ్మా ఇట్స్ ఏ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇష్యూస్ అని చెప్పేసి క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుందమ్మా. అంటే ఏ కంట్రీ అయినా సరే తన యొక్క కంట్రీ యొక్క హయ్యర్ అఫీషియల్స్ని లైక్ డిప్లొమాట్స్ని కానీ అండ్ అక్కడ ఉండే ఎంబసీస్ని కానీ ప్రొటెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకుంటారు. నిన్న జరిగినటువంటి ఈ ఇజ్రాయెల్ ఎంబసీలో ఉండేటువంటి ఇద్దరు ఎంప్లాయీస్ని షూట్ చేసి చంపేయటం అనేది అమెరికా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఆర్ ఫ్రెండ్లీ కంట్రీస్. వాళ్ళిద్దరికీ ఈవెన్ ఇక్కడ పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి స్టెప్స్, ఇజ్రాయెల్ తీసుకునే స్టెప్స్ అన్నిటికీ కూడా అక్కడ ట్రంప్ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నాడు. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి జ్యూస్కి ఇన్ఫ్లుయెన్స్ కొంచెం గవర్నమెంట్లో ఉంటుంది. ఏ గవర్నమెంట్ అయినా, అమెరికన్ గవర్నమెంట్లో అది ఎవరికైనా జ్యూస్ మీద కొంచెం, జ్యూస్ యొక్క క్రిస్టియన్లో ఉండే జ్యూస్ తెగకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇజ్రాయెల్ అందుకని ఎవరు వచ్చినా సరే ఈ అమెరికా నుంచి వచ్చేటువంటి ప్రెసిడెంట్స్ ఎవరు ఇన్ఎవిటబుల్ ఆఫ్ ద పార్టీస్ వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ట్రంప్ అయితే కొంచెం ఓపెన్గానే సపోర్ట్ ఇచ్చాడు. పాలస్తీనా మీద జరిగినటువంటి వాళ్ళు తీసుకునేటువంటి స్ట్రైక్స్ కానీ, వాళ్ళు తీసుకునే వార్ డిసిషన్ కానీ, ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏదైతే ప్రధానికి కూడా ట్రంప్ ఎక్కువగా రియాక్ట్ అయ్యాడు. సీయింగ్ దిస్ అక్కడ ఫస్ట్ నుంచి ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి అక్కడ ఉండేటువంటి ఈ పాలస్తీనా సపోర్ట్ ఉండేటువంటి కంట్రీస్ అన్నీ కూడా అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం యాసిలేషన్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి. అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ ఫస్ట్ స్టెప్. ఆల్రెడీ ఇంతకుముందు కూడా సెల్ఫ్ డిపోర్టేషన్ వెళ్తారా, డిపోర్ట్ చేయనా అని చెప్పేసరికి మన ఈవెన్ ఈ యాసిలేషన్కి పాలస్తీనా సపోర్ట్ చేసి వెళ్తున్న యాసిలేషన్కి ఇండియన్ స్టూడెంట్స్ కూడా కొంతమంది డిపోర్ట్ అయ్యి బయటకు వచ్చేసారు. అండ్ కొంతమంది డైరెక్ట్గా డిపోర్టేషన్ ఇచ్చారు, దే ఆర్ లెఫ్ట్ ద కంట్రీ. ఇప్పుడు ఏమైందంటే ఈ హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కొంతమంది నిన్న జరిగినటువంటి హత్యాకాండకి సంబంధం ఉంది అని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళకుండే ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకు ఉంటాయి. దేర్ నెట్వర్క్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ట్విన్ టవర్స్ని ఫేస్ చేసినటువంటి కంట్రీ అది. అటువంటిది మళ్ళీ జరగకూడదని కోరుకుంటా. ఏ కంట్రీ తప్పేం లేదు. బట్ స్టూడెంట్స్ మన వాళ్ళు ఇప్పుడు దగ్గర దగ్గర 600 ఆడ్ స్టూడెంట్స్ అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. 688 ఐ థింక్. అండ్ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది 2025-2026. ఈ అకాడమిక్ కూడా చాలామంది యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ద్వారా అండ్ జాయింట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ యూనివర్సిటీస్, అనేకమైన యూనివర్సిటీ సైన్ ఇన్ అయినాయి. మన జేఎన్టీ యూనివర్సిటీ కూడా సైన్ ఇన్ అయినాయి. ఇక్కడ వాళ్ళు 5 years కోర్స్ ఉంటుంది. 2 years ఇండియాలో చేస్తారు. అండ్ తర్వాత అక్కడికి యూనివర్సిటీతో అక్కడ యూనివర్సిటీ కొలాబరేట్ అయిన వాళ్ళు అక్కడికి మళ్ళీ కంటిన్యూ చేసి